బావిలో దయ్యం. తుని పిచ్చుక వాళ్ళ ఊరిలో అందరూ చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ వాళ్ళ ఊరి నుండి పనికి వెళ్ళడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి అడవిలో ఉన్న దారిలోనే వెళ్ళాలి. ఊర్లో అందరికీ ఏ భయమూ ఉండదు. చాలా ఆనందంగా పక్క ఊర్లో పనులు చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలానే చాలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు దయ్యం ఆ వైపుగా వస్తుంది. అప్పుడే తనకి ఆ అడవి దారిలో పాడుబడిన బావి కనిపిస్తుంది. అప్పట్నుండి దయ్యం ఆ బావిలోనే ఉంటూ ఉంటుంది. దయ్యం ఆ బావిలో నుండి అస్సలు బయటికి రాదు. ఒకరోజు రాత్రవుతుంది. అప్పుడే ఆ వైపుగా చిచ్చుకాకి వస్తూ ఉంటుంది. బాగా ఆలస్యం అవ్వడంతో కంగారుగా వస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తన మనసులో, ఏంటో ఇది, ఇలా బాగా చీకటి పడ్డాక ఇంటికెళ్తే ఎలా? రోజు ఇలానే ఆలస్యం అయిపోతుంది. ఇంక రేపటి నుండి ఏదో ఒకలా తొందరగా ఇంటికెళ్ళిపోవాలి. అసలే నాకు భయం, పైగా ఒంటరిగా వెళ్ళవలసి వస్తుంది. మన ఊర్లో భయం ఉండదు కాబట్టి పర్లేదు అని అనుకుంటుంది. అలా నడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ చిచ్చుకాకి వస్తూ ఉంటే దయ్యం బావిలో నుండి కొంచెం పైకి వస్తుంది. చిచ్చుకాకి కనిపిస్తుంది. అప్పుడు దయ్యం బావిలోకి వెళ్ళిపోతుంది. చిచ్చుకాకిని బావిలో నుండి పిలుస్తూ ఉంటుంది. కాకి, ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా నా దగ్గరికి రా. ఆ, ఎవరది నన్ను పిలుస్తున్నారు? ఏంటి, నన్ను ఎవరైనా పిలుస్తున్నారా? నా భ్రమ ఇది. ఏంటో, ఇక్కడ ఎవరూ లేరు కదా, నన్ను పిలవడానికి ఏంటో. ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా, భయం వల్లేమో అలా అనిపిస్తుంది. అలా మళ్ళీ భయంతో కొంచెం తొందరగా వెళ్తూ ఉంటుంది. కాకి, ఇలా రా. వెళ్ళిపోతున్నావు ఏంటి? ఆ, ఎవరు నువ్వు నన్ను పిలుస్తున్నావు? నేనే, రా నా దగ్గరికి వచ్చి నన్ను చూడు. నాకెవరూ కనిపించట్లేదు, ఆయన నేనెందుకు రావాలి? ఎక్కడున్నారు మీరు? బావిలో ఉన్నాను, రా. ఇలా రా, మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. నేనెవరితోనూ మాట్లాడను, వెళ్ళిపోతాను. అయినా నిజంగానే ఉన్నావా? చిచ్చుకాకి చాలా భయపడుతూ ఉంటుంది. మెల్లగా బావి దగ్గరికి వెళ్తుంది. అప్పుడే చిచ్చుకాకి బావిలోకి బుర్ర పెడుతుంది. అంతే, దయ్యం తన చేతులతో చిచ్చుకాకిని బావిలోకి లాగేస్తుంది. చిచ్చుకాకి దయ్యాన్ని చూసి చాలా భయపడిపోతుంది. ఏడుస్తూ ఉంటుంది. ఎందుకలా ఏడుస్తున్నావు? నేనేం చేశాను నిన్ను? వదిలే, నన్ను వదిలే, వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఇలా రాను. అలా ఎలా కుదురుతుంది? నిన్ను అసలు వదిలేదే లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకెవరు తోడు లేరు, అందుకే ఇలా చేశాను. నువ్వు నాతోనే ఉండాలి. నేనుండను, వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఇప్పుడే ఇక్కడే చంపేస్తాను. చిచ్చుకాకి దయ్యాన్ని చూసి చాలా భయపడిపోతుంది. అలా ఉండగా కాసేపటికి అప్పుడే మాహిగ్రద్ద ఆ వైపుగా వస్తూ ఉంటుంది. అది దయ్యానికి తెలుస్తుంది. ఆ, ఇంకా ఎవరో వస్తున్నారు, నాకు తోడుగా ఉంటారు. వాళ్ళని మనకు తోడుగా చేసుకుందాం. అప్పుడే మాహిగ్రద్ద బావి దగ్గరలోకి వస్తుంది. దయ్యం ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపుడు విని మాహిగ్రద్ద ఏంటో అని భయపడుతుంది. ఆ, ఎవరది అలా ఏడుస్తున్నాడు? నేనే, ఈ పక్కన బావి దగ్గర ఉన్నాను, రా. నేను రాను. అయినా ఎవరు మీరు? ఇక్కడ ఎవరు నాకు కనిపించట్లేదు. బావిలో ఉన్నాను, రావా? అయినా అక్కడికి ఎందుకు వెళ్ళావు నువ్వు? బావి మీద కూర్చున్నాను, జారిపోయి పడిపోయాను. రా, వచ్చి నన్ను లాగు. అయ్యో, అవునా? వస్తున్నా, లాగు. చిచ్చుకాకి భయంతో అస్సలేమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. మహిగ్రద్ద నిజంగానే బావిలో ఎవరో ఉన్నారని కాపాడ్డానికని వస్తుంది. అప్పుడే బుర్ర బావిలో పెడుతుంది. ఇంతలో దయ్యం చేతులతో మహిగ్రద్దని బావిలోకి లాగేస్తుంది. మహిగ్రద్ద బావిలో పడిపోతుంది. మహిగ్రద్ద దయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మో, దయ్యం, దయ్యం బాబోయ్! అరవకు, అరిస్తే చంపేస్తాను. చిచ్చు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావే? నీలానే నన్ను కూడా ఈ దయ్యం లాగేసింది. ఎందుకు దయ్యం ఇలా చేస్తున్నావు? మేమేం చేశాం? నేను ఇలా అడవిలో బాధపడుతుంటే మీరు ప్రశాంతంగా ఉంటానన్నంటే నా వల్ల కాదు. అందుకే మీరు నాకు తోడు. దయ్యాన్ని చిచ్చుకాకి మహిగ్రద్ద ఇద్దరూ చాలా బ్రతిమలాడతారు. అయినా కాని దయ్యం ఏమీ పట్టించుకోదు. ఇంకా ఎవరైనా ఆ వైపుగా వస్తారేమోనని చూస్తూ ఉంటుంది.
మనం తప్పించుకోవడం ఎలా చిచ్చు? అదే నాకు అర్థం కావట్లేదు మహి. అనవసరంగా ఇక్కడికొచ్చాను. నిజమే, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ నుండి తప్పించుకోవడం కష్టమే. కానీ ఇప్పుడు మనం ఇక్కడే ఉంటే ఎప్పటికీ ఇక్కడే ఉండవలసి వస్తుంది. మరేం చేద్దాం చిచ్చు? ఎలా? కాసేపు ఆగుదాం. ఉదయాన్నే పారిపోవడానికి ప్రయత్నించొచ్చు. అప్పుడు అందరూ ఈ రోడ్డు మీదే వెళ్తారు కదా. సరే సరే, ఏంటో మన రాత. అలా ఇద్దరూ భయపడుతూ ఉంటారు. అప్పుడే దయ్యం బావిలో ప్రశాంతంగా కూర్చుంటుంది. మీరిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించకండి. అలా చేస్తే మీరు ఎక్కడున్నా వెతికి చంపేస్తాను. లేదు లేదు, మేం పారిపోము. ఎక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళము. అవును, కానీ మాపై జాలి చూపించి వదిలి. అది జరగదు. దయ్యం అలా వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళని భయపెడుతూ ఉంటుంది. అప్పుడే ఆ వైపుగా ఎవరో వస్తున్నట్టు దయ్యానికి అనిపిస్తుంది. మళ్ళీ ఎవరో వస్తున్నారు. వాళ్ళని కూడా మీలాని నా దగ్గరే బంధించేస్తాను. అలా అందరినీ నాకు బందీలుగా చేస్తాను. అప్పుడే నేను ఆనందంగా ఉంటాను. దయ్యం ఎవరో వస్తున్నారని చూస్తూ ఉంటుంది. అప్పుడే తుని పిచ్చుక ఊరి నుండి వస్తూ ఉంటుంది. తనని దయ్యం చూస్తుంది. చాలా ఆనందపడుతుంది. పిచ్చుక, నన్ను కాపాడు, నన్ను కాపాడు. ఎవరది? నన్ను పిలుస్తున్నారు? నేనే, ఇక్కడే ఉన్నాను రా. తుని పిచ్చుక తన మనసులో, ఈ సమయంలో ఇక్కడ ఎవరు కాపాడమని నన్ను పిలుస్తున్నారు? ఏదో తేడాగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. కానీ ఎవరికైనా నిజంగా ఇబ్బందుంటే వాళ్ళే పిలిస్తే ఒకసారి చూద్దాం అని అనుకుంటుంది. ఎవరు నన్ను పిలుస్తున్నారు చెప్పండి? నేనే, రా, ఇలా రా. ఇక్కడే ఉన్నాను. వస్తున్నాను. ఇక్కడే బావిలో పడిపోయున్నాను. సరే, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. తుని పిచ్చుక మెల్లగా బావి దగ్గరికి వెళ్తుంది. చిచ్చుకాకి మహిగ్రద్ద ఇద్దరు అరవాలని అనుకున్నా అరవలేక అలా ఉండిపోతారు. అప్పుడే తుని పిచ్చుక బావిలోకి వంగి చూస్తే తనని లాగేయాలని దయ్యం చూస్తూ ఉంటుంది. కాని తుని పిచ్చుక బావి దగ్గరికి వెళ్లి మెల్లిగా వంగుతుంది. అది చూసి దయ్యం తనని లాగేద్దామని అనుకుంటుంది. కాని తప్పించుకుంటుంది. తుని చిచ్చుకాకి మహిగ్రద్దని చూస్తుంది. అబ్బా, తప్పించుకుంది. నేనిక్కడున్నానని తెలిసిపోయింది. తుని పిచ్చుక తన మనసులో, దయ్యముంది. అది చిచ్చుని మహిని బంధించినట్టుంది. ఎలా అయినా వాళ్ళని విడిపించాలి. ఆ దయ్యాన్ని ఏదో ఒకలా అంతం చెయ్యాలి అని అనుకుంటుంది. తుని పిచ్చుక అక్కడే కొంచెం పక్కన ఒక చెట్టు క్రిందున్న ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గరికి వెళ్తుంది. దేవుడా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఆ దయ్యాన్ని అంతం చెయ్యాలి. ఆ దయ్యం ఇక్కడే ఉంటే మా అందరికీ ప్రమాదమే. తుని పిచ్చుక అలా దేవుడికి దండం పెట్టుకుని కాపాడమని కోరుకుంటుంది. తుని పిచ్చుక ధైర్యంగా ఆంజనేయ స్వామి బొమ్మని తీసుకుని దయ్యం దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికే వచ్చావా? ఇప్పుడు నిన్ను ఈ బావిలోకి లాగేస్తాను. సరే, నీ ఇష్టం. కానీ నువ్విలా కిందకి లాగేశావంటే ఈ బొమ్మ పడిపోతుంది. నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం. కొంచెం దీనిని జాగ్రత్తగా తీసుకుని బావిలో పెడతావా? అంతేనా? సరే, ఇలా ఇవ్వు. తుని పిచ్చుక చేతిలో ఉన్న ఆంజనేయ స్వామి బొమ్మని దయ్యం ముట్టుకుంటుంది. అంతే, ఒక్కసారిగా ఆ బొమ్మ నుండి పెద్ద వెలుతురొస్తుంది. దాని నుండి మంట వచ్చి దయ్యానికి అంటుకుంటుంది. ఏంటిది? మంట అంటుకుంటుంది. ఆర్పండి, కాపాడండి. ఇలా అందరినీ ఇబ్బంది పెట్టే నువ్వు అంతమైపోవాలి. లేదు లేదు, కాపాడండి, నన్ను కాపాడండి. దేవుడికి చెడుని అంతం చేయడం బాగా వచ్చు. ఇంకా నీ అంతం తప్పదు. దయ్యం అలా మంటలో మండి అంతమైపోతుంది. తుని పిచ్చుక చిచ్చుకాకి మహిగ్రద్దని కాపాడుతుంది. అందరూ చాలా ఆనందపడతారు. హోలీ వస్తుందని అందరూ రంగులవి కొనుక్కోవాలి, హోలీ బాగా జరుపుకోవాలని ఆలోచనలోనే ఉంటారు. కాని చిచ్చుకాకి మాత్రం వ్యాపారం చెయ్యాలి, బాగా లాభాలు తెచ్చుకోవాలని అనుకుంటుంది. ఈ ఊరిలో పెద్దగా ఎవరు రంగులమ్మరు. ఎవరో ఒకరు రంగులు అమ్మే ముందు నేనే రంగులమ్మాలి. కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు కాకూడదు. అందుకని నేనే రంగులు చేయడం ఎలా అని నేర్చుకుని రంగులు చేసి అందరికీ అమ్ముతాను. హోలీకి ఇంకా కొంచెం సమయం ఉంది కదా, ఇంతలోనే ఏదో ఒకలా ముందే రంగులు చేసేసేయాలి. అలా అనుకుని చిచ్చుకాకి రంగులు చేయాలని నిర్ణయించుకుంటుంది. అందుకని తను రంగులను చెయ్యడం మొదలు పెడుతుంది. రంగులు బాగా రావాలి, బాగోవాలి అని అందులో చాలా రకాల కెమికల్స్ని వేస్తూ చేస్తుంది.
అలా చిచ్చుకాకి తనకు సరిగ్గా రాకపోయినా కాని రంగులు చేసి అమ్మడానికని సిద్ధమవుతుంది. చిచ్చుకాకి తన మనసులో, అబ్బా, ఏదో ఒకలా రంగులైతే చేసేశాను. మెల్లగా అందరికీ అమ్మేస్తే సరిపోతుంది. చాలా డబ్బులు కూడా వస్తాయి. నేను ఈ రంగులు చేయడానికి పెట్టిన దానికన్నా బోలెడు డబ్బులు చూడొచ్చు అని అనుకుంటుంది. హోలీ వస్తుంది అనేసరికి చిచ్చుకాకి ఒక చెట్టు కింద బండి పెట్టి ఆ బండిపై రంగులు అమ్మడం మొదలుపెడుతుంది. అలా ఆ వైపు వెళ్లే వాళ్ళనందర్నీ కూడా రంగులు కొనుక్కోమని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ వైపుగా కుహుబాతు వస్తుంది. కుహు, రంగులు కావాలంటే కొనుక్కో, బాగుంటాయి. ఏంటి ఏంటి చిచ్చు, రంగులు అమ్ముతున్నావా? రంగుల వ్యాపారం పెట్టానులే. అవునా, పోనీలే, మంచి పని చేశావు. అబ్బా, రంగులు ఎంత బాగున్నాయో. అవునా, నేనే చాలా కష్టపడి చేశాను. కావాలంటే కొనుక్కో. అయినా హోలీకి సమయం ఉంది కదా. అన్నీ మాట్లాడుతున్నావు కాని రంగులు మాత్రం కొనట్లేదు నువ్వు. ఇప్పుడొద్దులే చిచ్చు, రేపు కొనుక్కుంటానులే. వెళ్ళైతే, ఇంకా ఎందుకెక్కడా? కుహుబాతు అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. చిచ్చుకాకి బాగా కోపం వస్తూ ఉంటుంది. ఎవ్వరూ తన దగ్గరికొచ్చి అస్సలు రంగులే కొనరు. తనకి ఏం చెయ్యాలో అస్సలు అర్థమవ్వదు. ఏంటి బాబోయ్, అసలు ఎవరు రావట్లేదు. ఎంత కష్టపడి రంగులు చేశాను, ఒక్కరు కూడా కొనలేదు. ఇలా అయితే అవ్వదు. అయినా అందరికీ కనిపించేలా ఊరి మధ్యలో చెట్టు కింద బండి పెడితే బాగా కొనుక్కుంటారు. అలా అనుకుంటూ చిచ్చుకాకి తన రంగుల బండి తీసుకుని ఊర్లోకి వెళ్తుంది. అక్కడొక పెద్ద చెట్టు కింద రంగుల బండి పెట్టుకుని ఉంచుతుంది. అప్పుడే ఆ వైపుగా చోటు చిలుక వస్తూ ఉంటుంది. తనకి రంగులు కనిపించి చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది. రంగులు చాలా బాగున్నాయి, ఎందుకిస్తావు? మీకెంత కావాలో అంత తీసుకోండి, తర్వాత చెబుతాను. రంగులేంటి ఇంత రంగుగా ఉన్నాయి? రంగులు రంగుగానే ఉంటాయి కదండి. అవునా, నాకు తెలియదు మరి. బయట రంగుల కన్నా ఈ రంగు ఏంటో కొత్తగా ఉందని అంటున్నాను. ఓహో, అదా అండి, నేనే చేశానండి, చాలా బాగుంటాయి. అవునా, సొంతంగా చేస్తే మంచివా అయ్యుంటాయిలే. మా అబ్బాయికి హోలీ అంటే చాలా ఇష్టం. రంగులు కావాలి కావాలి అని అడుగుతూనే ఉన్నాడు. చోటు చిలుక తనకి కావాల్సిన రంగులన్నీ తీసుకుంటుంది. చిచ్చుకాకి చాలా ఆనందపడుతుంది. నేను మంచి రంగులే అమ్ముతానండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి నా దగ్గరే కొనుక్కోమని. సరే, చెబుతాను. చోటు చిలుక వెళ్ళిపోతుంది. చిచ్చుకాకి బేరాలు బాగా అవుతూ ఉంటాయి. ఆవిడికి డబ్బులు ఎక్కువగా ఉన్నట్లున్నాయి, రేట్ ఎక్కువ చెప్పినా కొనుక్కుని వెళ్ళిపోతుంది. ఇలా ఉంటే నా వ్యాపారానికి తిరిగే ఉండదనుకో, చాలా లాభం వస్తుంది. అలా చిచ్చుకాకి వ్యాపారం అవుతూ ఉంటుంది. ఊరిలో అందరూ చిచ్చుకాకి దగ్గరే రంగులు కొనుక్కుంటూ ఉంటారు. అప్పుడే తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుక ఇంట్లో ఉంటారు. బుజ్జి పిచ్చుకకి హోలీ అంటే చాలా ఇష్టం. ఇంక నువ్వు రంగులెప్పుడు కొంటావు? ఇంకా టైం ఉంది కదా బుజ్జి, కొంటాన్లే. ఇక్కడ రేపొక్క రోజు టైం ఉంది, ముందే కొను. అప్పటికప్పుడంటే ఎక్కడి నుండి వస్తాయి? అబ్బబ్బబ్బబ్బా, సర్లే, కొంటాన్లే. ఇప్పుడు ఆ రంగుల కోసం ఎక్కడికి వెళ్ళాలో. అలా అనుకుంటూ ఉంటే అప్పుడే తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి మహిగ్రద్ద వస్తుంది. ఏంటి బుజ్జి, ఇద్దరు గొడవ పడుతున్నారా? లేదట్టా, అమ్మ ఇంకా నాకు రంగులు కొనివ్వలేదు. అయ్యో, అవునా? ఏంటి తుని, నువ్వు బుజ్జికి రంగులు కొనలేదంట, ఎప్పుడు కొంటావు? ఇప్పుడు అదే ఆలోచిస్తున్నాను మహి, ఎక్కడికి వెళ్ళి కొనాలా అని. ఎక్కడికో ఎందుకు, చిచ్చు ఉంది కదా, తను రంగులు అమ్ముతుందంట. ఇందాక నాతో కుహు మాట్లాడుతూ చెప్పింది. ఓహో, బాగానే ఉంటాయంటావా? ఏమో మరి, చాలా బాగున్నాయని అంది, చూడ్డమే. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక రంగులు కొనడానికని సిద్ధమవుతుంది. బుజ్జి పిచ్చుక చాలా ఆనందపడుతుంది. మహి, రంగులకి నువ్వు కూడా వస్తావా? ఎందుకు రాను, నేను కాని హోలీ జరుపుకోనా ఏంటి? సరే, పద అయితే, రంగులన్నీ కొనుక్కొని వచ్చేద్దాం. అలా ఇద్దరూ కలిసి చిచ్చుకాకి రంగుల బండి దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి రంగులు చాలా బాగా అనిపిస్తాయి. రంగులు బాగున్నాయి చిచ్చు. అవునా అండి, నేనే చేశాను, కొనుక్కోండి, చాలా బాగుంటాయి. అబ్బో, పోనీలే, ఇలా అయినా వ్యాపారం చేసుకుంటున్నావు. అవునండి, రంగులు చాలా వరకు అయిపోయాయి, తొందరగా తీసేసుకోండి. మహిగ్రద్ద, తుని పిచ్చుక ఇద్దరూ రంగులు కొనుక్కుంటారు. చిచ్చుకాకి చాలా ఎక్కువ రేట్ చెప్పేస్తుంది. అమ్మో, అంత రేటా? బయట తక్కువకేగా అమ్ముతున్నారు. లేదండి, సొంతంగా చేసిన మంచి రంగులు కదా, అందుకే ఎక్కువ రేటు. అయినా కానీ మాకు తగ్గించు చిచ్చు. సర్లేండి, మీరే ఎంతో చెప్పి తీసుకోండి. అలా బేరాలాడుతూ రంగులు కొనుక్కొని ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతారు. చిచ్చుకాకి కూడా రంగులు బాగా అమ్ముడుపోయాయని సంతోషంతో ఉంటుంది.
అలా హోలీ రోజు వస్తుంది. అందరూ ఆనందంగా హోలీ చేసుకుంటూ ఉంటారు. అబ్బా, రంగులు చాలా మెత్తగా బాగున్నాయి కదా తుని. అవును మహి, నాకు కూడా చాలా బాగా నచ్చాయి. అందరూ చాలా ఆనందంగా హోలీ ఆడుకుంటున్నారు. అవును, కానీ నాకేంటో ముఖం దురద వస్తుంది. అలా తుని పిచ్చుకకి దురదలు మొదలవుతాయి. మహి క్రద్దకి కూడా కాసేపటికి ముఖం మీద మంట అవి మొదలవుతాయి. అలా అందరికీ ఒక్కో ఇబ్బంది వస్తుంది. హోలీ చేసుకునే వాళ్ళందరూ రంగులు కడిగేసుకోవడం మొదలు పెడతారు. అమ్మో, ఏంటి ఈ దురదలు? నా ముఖానికి పొక్కలు వచ్చేస్తున్నాయి. నాకు కూడా దురదలు వస్తుంది చోటు. అబ్బో, ఏదో తేడాగా ఉంది. బాబోయ్, ఏంటిది? ముఖం ఎలా అయిపోతుంది? నాకు ముఖం అంటే మండిపోతుంది. అందరికీ ఇలా అవుతుందంటే ఆ రంగులే తేడా ఏమో. అవును తుని, అంటే ఆ రంగులు చేసింది చిచ్చుయే కదా. తనని అడుగుదాం పదా. చిచ్చుకాకి రంగులు ఎవరైనా కొనుక్కుంటారేమోనని ఆ రంగులుని అమ్ముతూ అక్కడే ఉంటుంది. అప్పుడే అందరూ కలిసి కోపంగా తన దగ్గరికి వస్తారు. చిచ్చు, ఈ రంగులలో ఏం కలిపావు? నేనేం కలుపుతానండి? ఏమీ కలపలేదు. ఏవి కలపకుండానే అందరికి దురదలు మంటలు అవి వస్తాయా ఏంటి? అవునవును, అసలు ఈ రంగులు నువ్వే చేసావు కదా. ఎలా చేసావు చెప్పు. అంటే అది రంగులు బాగోవాలని వాటిలో కెమికల్స్ అవి వేశానండి, అంతే. అందరూ ఆశ్చర్యపోతారు. చిచ్చుకాకిపై బాగా కోప్పడి తనని తిడతారు. ఇలాంటి హానికరమైన కెమికల్స్ వేయడం చాలా తప్పు చిచ్చు. నీకు లాభాల కోసం చూసుకొని నువ్వు అందర్నీ ఇబ్బంది పెడుతున్నావు. ఇంకా ఎప్పుడూ అలా చెయ్యకు. అలా చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. చిచ్చుకాకి కూడా చాలా బాధపడి తన తప్పుని తెలుసుకుంటుంది.